శ్రీపరబ్రహ్మణే నమః. उत्तिष्ठन्ति येने भीवरकाः ये दीपानग्रे ब्रह्म ब्रह्मकर्म समारभे. ओम प्राणाः संकल्प्याः ओम वन्दः 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 वन्दनः वन्दपः ओम दत्तविदुरवरेण्यं वर्धदेवस्य विद्यायान प्रचोदयात्. अद्य ब्रह्मणः द्वितीयवराब्धे देवतरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे गङ्गे द्वितीयवर्षे वर्धगम्ये निरोह दक्षिणदिग्भागे श्रीशैलस्य कृष्णागोदावरीमध्यप्रदेशे अस्मिन् वर्तमाने व्यवहारविचान्द्रमाने षष्ठीश्रीविंशावधिनाम संवत्सरोत्तरायणे कृष्णऋते ज्येष्ठमासे शुक्लपक्षे अष्टमीयां सायं सन्ध्यासमये मनोसनयुक्तानां हृदयासरे ध्रुवनक्षत्रे शुभयोगे अश्वयुतमानस्वादि समस्त कुटुम्बानां श्रीकान्तरावत्वद्दर्शोगणामस्वात्ममुद्रिन्तनमनामदेश्या अश्वयुतमानस्वा गणेश कुमाराणो नामदेश्या सावित्री नाम्नि अश्वयुतमानचरित्रस्या राहुल यादव नामदेश्या समनी नाम्नि चिरञ्जीवी राहुल नामदेश्या चिरञ्जीवी साहस नामदेश्या चिरञ्जीवी स्वयं नामदेश्याः नामदेश्या सहकुटुम्बानाम् अश्वयुतमानस्य घनिष्ठपुत्रस्य श्रीनिवासयादव नामदेवस्य धनुर्वती सुखश्रीनाम्नीं सहकुटुम्बानां धर्मकालगोत्रोद्देश्य विजयकुमारराव नामदेवस्य धनुत्री मोनिकानाम्नीं चिरञ्जीवी अखिलेश नामदेवस्य सहकुटुम्बानां वेदगोत्रोद्देश्य कल्याणयादव नामदेवस्य धनुत्री श्रीयादव नामदेवस्य चिरञ्जीवी यथार्थ नामदेवस्य सहकुटुम्बानां नीलाम्बरगोत्रोद्देश्य बाबूराव नामदेवस्य धनुत्री बालमणि नाम्नीं सहकुटुम्बानां कोमलगोत्रोद्देश्य बाबूराव नामदेवस्य धनुत्री चंद्रकला नाम्नीं सहकुटुम्बानां कुन्दलगोत्रोद्देश्य सुदर्शन नामदेवस्य धनुत्री विद्या नाम्नीं सहकुटुम्बानां श्रीकान्तलगोत्रोद्देश्य श्रीकान्त नामदेवस्य मनेका नाम्नीं सहकुटुम्बानां आनन्दगोत्रोद्देश्य रवीन्द्र कुमार यादव नामदेवस्य धनुत्री भाग्यरेख नाम्नीं सहकुटुम्बानां कोमलकैल गोत्रोद्देश्य गणेश नामदेवस्य धनुत्री सुहासिनी नाम्नीं सहकुटुम्बानां గోత్రోద్భవస్య వేణుగోపాలరావు నామదేవస్య కావచ్చు. ఇంకా ఏలివాడినా అందులో ఏదైనా అరశేషాలు వచ్చినట్టయితే దానితో పాటుగా నిర్మాణం చేసి ఉంటారు మన అంటారు. ఆ నిర్మాణాన్ని చేసేటప్పుడు ఆ శల్యాలన్నీ కూడా ఆలయంలో ఉండిపోతాయి. ఆ ఆలయంలో ఉన్నటువంటి శల్య దోషాలన్నీ పోవడానికి, ఆలయం అంతా కూడా పవిత్రతను పొందడానికి, ఆలయంలో మూర్తిని ప్రతిష్టాపన చేసేటువంటి అధికారాన్ని పొందడానికి ఆ ఆలయానికి వాస్తు పర్యజ్ఞీకరణం చేస్తారు. అంటే ఒక వాస్తు పురుషుణ్ణి అక్కడ రచించి ఆ రచించినటువంటి స్వామి పైన ఆవాహన చేసి ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి యజ్ఞాన్ని హోమాన్ని అక్కడ చేస్తారు. చేసి పూర్ణాహుతి అయిన తర్వాత వాస్తు మంత్రాల చేత ఆ యొక్క అగ్ని చేత ఏదైనా కానీ అగ్నిశుచి వ్రతతమశుచి విప్రశుచి కవిత అని చెప్తుంది వేదం. ఏ పదార్థాన్నైనా కానీ శుచి చేయాలంటే అగ్ని తప్పనిసరిగా అవసరం. మనం ఒక బంగారం చేత ఒక ఏదైనా ఉంగరాన్ని చేయించుకోవాలనుకుంటే ముద్దగా తీసుకొచ్చి ఆ కౌశల్యానికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు, దానిని కాచి అంటే వేడిగా చేసిన తర్వాత మనకు కావలసినటువంటి ఆకృతిగా మారుస్తారు. అంటే అగ్ని ద్వారా శుచి అయింది కాబట్టి ఆ ఆకృతి వచ్చింది. అలాగే ముక్కు పుల్లనే కావచ్చు, గాజునే కావచ్చు, ఇంకా ఏ పదార్థమైనా కావచ్చు, ఏ వస్తువు అయినా కావచ్చు. ఉదాహరణ మనం తినేటువంటి పదార్థాలు కూడా ఎక్కడ చేస్తాం, అగ్ని పైనే చేస్తాం. అగ్ని ద్వారా శుచి అయిన తర్వాత అది పక్వాన్ని పొంది మనలో తినడానికి అది ఆస్కారవంతమైనటువంటి శక్తిని కలగజేస్తుంది అగ్ని. ఆ అగ్ని ద్వారా ఆలయాన్ని శుచి చేస్తాం. ఇప్పుడు అంటే ఒక కాగడా లాంటిది కనుక దెబ్బను తీసుకొని దానికి గడ్డిని ఏర్పాటు చేసి వరిగిడి దానికి తీగం చుట్టేసి హోమం చేసినటువంటి ఆ అగ్ని జ్వాలల చేత ఆ యొక్క అగ్నిని తీసుకొని ఆ బొమ్మను అంతా కూడా వాస్తు పురుషుని చెరిపి ఆ అగ్నితో పాటుగా వేద మంత్రాలు చెప్పుకుంటూ ఆ నూతన ఆలయాన్ని మొత్తం కూడా శుచి చేస్తారు. తద్వారా అన్ని లోపల ఉన్నటువంటి శల్య దోషాలే కావచ్చు, వాస్తు దోషాలే కావచ్చు, ఆ కట్టేటువంటి శిల్పులు కట్టేటప్పుడు శుచి శుభ్రత లేకున్నటువంటి దోష పరిహారం కూడా జరిగి ఆలయంలో భగవంతుని నిలపడానికి యోగ్యతను పొందుతుంది. అప్పుడు మరి స్వామి మనం గృహాలు కట్టుకుంటాం కదా, మరి గృహాలలో కూడా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉండదండి.
అప్పుడు మనం ఏం చేస్తాం, ఆలయంలో అయితే వాస్తు పర్యటనీకరణాన్ని చేస్తాం, అదే గృహాలలో అయితే శంకుస్థాపన లాంటివి కానీ, వాస్తు పూజ లాంటివి కానీ, యంత్రస్థాపన లాంటివి కానీ చేసుకున్నప్పుడు దాని యొక్క శక్తి ద్వారా అన్ని దిశలకు వ్యాప్తి చెంది అది మనకు దోషాన్ని తొలగజేస్తుంది. అలాగే ఆలయంలో కూడా అగ్ని ద్వారా మొత్తం శుచి చేయడం ద్వారా ఏంటంటే లోపల ఉన్నటువంటి స్వామిని నిలపడానికి ఒక గద్దెల లాంటి నిర్మాణాన్ని, పీఠాన్ని ఏర్పాటు చేశాం. ఆ పీఠంలో కూడా శుచి చేసిన తర్వాత యంత్రాన్ని పెట్టే అర్హత పొందుతుంది. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి వాస్తు పర్యటనీకరణను మనం అంతా కూడా అక్కడ తిరిగిద్దాం. దాని తర్వాత ఆలయాన్ని మనకున్నటువంటి వారంతా కూడా శుభ్రం చేస్తుంటారు. ఆ పక్కన వెంకటేశ్వర స్వామి వారి యొక్క మండపంలో ఈరోజు తన పుష్పాదివాసం ఉంది. స్వామికి ప్రతిష్ట చేస్తున్నటువంటి మూర్తులకు పరాల ద్వారా, పుష్పాల ద్వారా అలంకరించి సిద్ధంగా ఉంచారు మా స్వాములంతా కూడా. మనమంతా కూడా యుగోక్తితమైనటువంటి ఊర్వాభక్తి ద్వారా అలా ఇంత కొద్దిగా పుష్పాలను, ఫలాలను మనం అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వాములు పెద్ద యాగశాలలో కావచ్చు, చిన్న యాగశాలలో కావచ్చు ఉన్న స్వాములంతా కూడా ఆ యొక్క ఆలయ మండపాన్ని మిగి అక్కడ వాస్తు పర్యటనీకరణాన్ని అలాగే పల పుష్పాదివాసాన్ని కూడా అందరం కలిసి మనం చేసుకున్నాం. ఆ పల పుష్పాదివాసం చేయడం ద్వారా ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాస్తు పర్యటనీకరణం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే అది పూర్తి అయిన తర్వాత అక్కడ పదపుష్పాదివాసం యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం. అలాగే వాస్తు పర్యటనీకరణ చేయాలంటే ఒక స్వామిని ఎన్నుకోవాలి. ఆ స్వామికి ఎందుకంటే తనలో ఉన్నటువంటి శక్తిని భరించే గుణం వాస్తు పురుషునికి ఉంటుందండి. చూడండి, ఎక్కడైనా ఇంటి నిర్మాణాలలో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటు ఎవరి మీద పడుతుందంటే ఇంటి యజమాని మీద పడుతుంది. ఆ యజమాని మీద పడి తనకు ఏదో అవస్థ రావడమో, ద్రవ్య లోపం జరగడమో, అనారోగ్య సమస్యలు రావడమో, ఇంకా వివాదాలు, ఇంకేమైనా కోర్టు వివాదాలే కావచ్చు, ఇంట్లో కుటుంబ సమస్యలే కావచ్చు, ఏవైనా తీరని నష్టాన్ని చేస్తుంటాయి. అలాగే వాస్తు అనేది అందరికీ వర్తిస్తుంది, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి ఆలయానికి వర్తిస్తుంది. ఆ దోష పరిహారం చేసేదానికే లోపల వాస్తు పర్యటనీకరణ చేస్తారు. వాస్తు పర్యటనీకరణ చేయడం ద్వారా, చూడడం ద్వారా మనలో ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ విధంగా ఇళ్లలో జరగదు, ఇక్కడ మాత్రమే జరుగుతుంది. అటువంటి దాన్ని చూసినా మనకు దోష పరిహారం జరుగుతుంది. అలాగే అది చేయాలంటే ఒక స్వామిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ స్వామి ఆ వాస్తు పర్యటనీకరణం చేసిన తర్వాత మరలా స్నానం చేయాలి. చేసిన తర్వాత దాని పరిహారంగా అనుష్ఠానాన్ని, తనకు ఉన్నటువంటి గురువు గారు ఇచ్చినటువంటి జపాన్ని చేయడం సాంప్రదాయం. లేకపోతే ఆ దోషమంతా ఆయనకు పట్టుకుంది. మరి మనం ఏం చేయాలి? దోషరహితాలుగా ఉన్నట్టుగా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం దానికి తగినట్టుగా ఏదో దక్షిణను చెప్పారు. ఆ దక్షిణం సమర్పించడం ఆనవాయితీ పద్ధతి. అది చేస్తే అది ఇవ్వడం ఎందుకంటే ఇదంతా మనందరం కలిసి నిర్మాణం చేసుకున్నటువంటి దోషం అనేది మనకు రాకుండా స్వామి తీసుకుంటున్నాడు. మరి ఆయన ఏం చేస్తాడంటే జపం చేసి తీసుకున్నటువంటి ధనం చేతే దానమో, ధర్మమో, 10 మందికి భోజనమో ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనకు దైవ శక్తితో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ చేసేటువంటి దానం ద్వారా మనం ఇచ్చేటువంటి హిరణ్యం డబ్బు ఎడిపోతుందండి. ప్రతి కూడా ఏం చేసినా గోదానం చేస్తే దాని పక్కన ఎంతో కొంత డబ్బులు పెట్టి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఆయన గోదానాన్ని తీసుకున్నా, భూదానాన్ని తీసుకున్నా, హిరణ్య దానాన్ని తీసుకున్నా, సువర్ణ దానాన్ని తీసుకున్నా దానికి తోచిన డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే తను జపము చేసుకొని తాను ఇంట్లో కావచ్చు, తాను ఎవరికైనా కావచ్చు అన్నదానము, వస్త్రదానము చేసేటువంటి శక్తి కలగాలి. అది కూడా మనమే ఇచ్చామనుకుంటే ఆత్మీయ ఫలితం కూడా ఇచ్చినటువంటి వ్యక్తికి లభిస్తుంది. కాబట్టి అక్కడ వాస్తు పర్యటనీకరణ చేసేటువంటి స్వామికి కొన్ని సూచనలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయన చేసేటప్పుడు కానీ, ఆయన వెళ్ళి కార్యక్రమం తిరిగేటప్పుడు కానీ ఎవరు అడ్డు రావద్దు, మాట్లాడివద్దు. మాట్లాడిస్తే ఆయన మాట్లాడితే ఆ దోషం మనపడుతుంది. కాబట్టి అక్కడ సూచనలు మేము చెబుతుంటాం. ఆ సూచన ప్రకారంగా మనమందరం కలిసి ఆ వాస్తు పర్యటనీకరణాన్ని అందరం కలిసి చూద్దాం. ఆ స్వామి చేసే విజ్ఞానాన్ని మన అందరం కూడా ఎలా చేస్తున్నారో చూసి మన తరపున, మన ఆలయం తరపున మనకు తోచిన విధంగా ఆ స్వామికి సత్కరించే విధానాన్ని మన అందరం కలిసి చేసుకున్నామని తెలియజేస్తూ ఆ వాస్తు పర్యటనీకరణం పూర్తి అయిన తర్వాత అక్కడ ఆలయాన్ని శుచి చేస్తాం. శుచి చేసిన తర్వాత మనం అందరం కూడా అక్కడ కూర్చొని
తన పుష్పాదివాసాన్ని అందరం కలిసి వీక్షించి అందరం కలిసి చేసుకున్నామని మనవి చేస్తూ అందరూ కూడా ఒక ప్రదక్షిణ పూర్వకంగా యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయ మండపంలో వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. పక్షీశం కాశ్యపనందన శ్రీవైనదేయం ఖగరాజ నమామి పక్షీశం అచ్యుతవాహనమినరూపిణం అచ్యుతవాహనమినరూపిణం శతమకమర్ధనమహవీరం శతమకమర్ధనమహవీరం శ్రీపతి సేవన జనాందరంలో శ్రీపతి సేవన జనాందరంలో గరుడం గరుడం గమనాక్షం నాగాభరణం నిసారణం కాశ్యపనందన శ్రీవైనదేయం ఖగరాజ నమామి పక్షీశం అచ్యుతవాహనమినరూపిణం శతమకమర్ధనమహవీరం శ్రీపతి సేవన జ్ఞానాంతరంగం శతధా సహస్రదా ప్రణమామ్యహం. ఏ భూతా ప్రచరంతి దివాలగ్నం బలినిచ్ఛందో విదురస్య ప్రేష్యాః ఏభ్యో బలిం పుష్టికామో హరామి మదిపుష్టిం పుష్టిపతిరథారుషేభ్యః రాక్షసేభ్యః గంధర్వేభ్యః పిశాచేభ్యః ఇదం బలిం భుంక్ష్వ తృప్తా భవంతో పశ్చాచ్చరం దత్వా ఉత్సవకోశం కృత్వా ఏవం కృతే సర్వభూతాః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. అంధకోటి మధ్య పద్మజాండ బాండదేవతా షండవేద యోని వేద కాండ తృప్తి కారణో సర్వగీత వాద్య ఘోష సర్వనత్యదంబరం సర్వ విష్ణు దృష్టియేతు సర్వదైవతాలకం అంధకోటి మధ్య పద్మజాండ బాండదేవత షండభేద యోని భేద కాండ తృప్తి కారణం సర్వగీత వాక్యకోశ సర్వనత్యదంబరో సర్వవిశ్వదృష్టియేతు సర్వవిశ్వదృష్టియేతు సర్వదైవతాలకో సర్వవిశ్వదృష్టియేతు సర్వదైవతాలకం అంధకోటి మధ్య పద్మజాండ బాండదేవత షండభేద యోని భేద కాండ తృప్తి కారణం సర్వగీత వాక్యకోశ సర్వనత్యదంబరం సర్వవిశ్వదృష్టియేతు సర్వదైవతాలకో సర్వదైవతాలకం సర్వదైవతాలకం. గోవింద గోవింద. ఓం ఏజనేభ్యః అస్మాకమస్వ కేవలః దూతం వృణీమహే ఓరారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. ఓం యమాయ సోమకోసునత యమాయ దుహుదా హవిః యమగుంహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృతః. ఓం వోషునః పరా నిరరోతిరద్రహణావధీత్ వధీష్టదృష్టాజాసః. ఓం ఇమం మే వరుణశ్రుధీహవమధ్యాసమృడజా రామభస్యురాచకే తత్పాజామి బ్రహ్మణ వందమానస్తదాసాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోద్యుర్షకం సమానాజుక్రమోచీః. ఓం తవావాజకృతస్తేశ్వస్తురజానాదరక్షదా ఆభాంస్యావ్రోణీమహే. ఓం సోమో భీరవం సోమార్వంధమాసం సోమో భీరంకరబంధిం దధాతు సాధు విదగ్ధం సహేర్భిః విశ్రవణం యోగదాసరస్మై. ఓం హనీశానం జగాతస్తస్తు షష్పతిం భజం దిగ్గమరాసేవో మహే భజం భూషానో యథా వేదాసమసకృతిరక్షితా వాయురజభ్యస్వస్తదే. అభిభృతజ్ఞాగయు శ్రియానామరిపాదయా స్మరాజం చ విరాజం యాభిశ్రీయాజనో గృహే లక్ష్మీరాశ్రస్యయామేకయామాసమృతామసీ. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. वासुनाथ भगवान की वासुनाथ भगवान की
सम्राजं च विराजं चाभिश्रीर्यातनो गृहे लक्ष्मी राष्ट्रस्य यामुपेतयामासकुं सृजामसि वास्तुनाथाय नमः कर्पूरमङ्गलनीराजन दीपं सन्दर्शयामि नमस्करोमि पुष्पाण्डवराज्यं कर्म करिष्ये पान्तु చెప్పండి వాస్తు పురుష దేవత సుప్రియత పాదాల దగ్గర వేసి నమస్కరించండి. ఓం హిరణ్యగర్భః సమవర్ధదాగ్రే భోజస్య జాతఃపదిరేగాధీరదాదారవదనీయావదయమాంగస్వై దేవాయ హరిసారి దేవా బోలస్తునాథ భగవాన్ కీ వాస్తునాథ భగవాన్ కీ ఓం सम्राजं च विराजं चाभिश्रीर्यासनो गृहे लक्ष्मीराष्ट्रस्य यामुपेतयामासकुं सृजामसि ॐ वास्तोऽस्मदेवतयानि कृष्णानि गोविन्द वास्तुनाथ गोविन्द वास्तुनाथ गोविन्द अनेन बलिप्रदानेन पान्तु दद्यात् संकल्प्य पूर्वक सेचनं कुर्यात् जाग्रत्त गोविंद ओ वास्तुनाथ गोविंद गोविंद चत्वारि सुदे सप्त अष्ट नव दश एकादश द्वादश सप्तमे अग्ने भविष सप्तदिग्वा सप्तयानि सप्तहोत्रा सप्तरात्रारयन्त भक्तयो वीराप्रणस्वाहृतेन उदम्बे स्वर्गयक्रमे जयधानिरभदं सर्वमस्यकामं करे स्वाहा वास्तोऽस्मदेवतयानि यस्मान्वादेवोऽहरवीरोऽपराणः यत्रे महे प्रतिचिन्नादस्वसंयोगे भुद्भगवन्तस्पदे स्वाहा वास्तुनाथ भगवान् की वास्तुनाथ भगवान् की पूर्णाहुतिमुत्तमान्योति सर्वं मयि पूर्णाहुति सर्वमेवाप्नोमि अधो इयं मयि पूर्णाहुति हस्यामेव प्रजतिष्ठति स्वाहा ॐ
पूर्णमिदं पूर्णमदः पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा विष्णवे परमात्मने यज्ञ भगवान की नाथ भगवान की अंता కూడా నమస్కరిస్తూ చెప్పండి అనేనా సంకల్పిత హోమేనా వాస్తునాథ దేవత సుప్రియత నమస్కారం చేయండి. ఇళ్లలో ఉండేటటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగాలని స్వామిని ప్రార్థన చేస్తూ నమస్కారం చేయండి. స్వామికి వాస్తు హోమం చేసినటువంటి యజ్ఞ తిలకాన్ని వాస్తు పురుషునికి ధరింపజేస్తున్నారు. అర్చక స్వాములంతా కూడా నమస్కరిస్తూ సేవిద్దాం. సంకీర్తన నమస్తో బృహత్స్వామీతి రక్షాం శ్రీగిరియాదోం రక్షాధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. మేళం ఆపండి. వాస్తు పురుషుణ్ణి ఇక్కడ మనకు పాంచరాత్రం ఆగమని చెప్పినట్టుగా ఇదంతా మనకు నచ్చినటువంటి డిజైన్ కాదు. ఆగమాలు చెప్పే అరోమకం ప్రాక్షిరసం కోణ ప్రసారిత పాణిపాదం వాస్తు పురుషం విలిఖ్య అని మూలలకి చేతులు కాళ్ళని పెట్టుకొని బోర్ల బొక్కలు పడుకున్నటువంటి వాడిని వాస్తు పురుషుడు అని అంటారు. ఒక్కొక్క చేతులు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతను ఆవాహన చేశారు. ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆలయంలో వాస్తు దోషాలు ఏమున్నా కూడా తొలగాలి, ఈ ఆలయం మనందరికీ కూడా పెళ్లిది అవ్వాలి అని వాస్తారన్న. ఈ ఆలయం బాగుందనుకోండి, చుట్టుపక్కల ఉన్నటువంటి మనమంతా కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లుతాం. గర్భాలయంలో ఉండేటటువంటి వాడు బాగుంటే మనందరం బాగుంటాం, చక్కటి ఆలయానికి కూడా అభివృద్ధి చెందుతుంది అని సర్వ వాస్తు దోష నివారణ కొరకై వాస్తారాధనని జరుపుతున్నారు. చిట్ట చివరికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఆ హోమగుండంలో కొలువై ఉండేటటువంటి ఆ జ్వాలని ఒక కర్రకి గడ్డిని కడతారు. ఆ జ్వాలని ఆ గడ్డిలోకి తీసుకుంటారు. ఆ జ్వాలనంతా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆలయానికి ఒకసారి హారతినిస్తారు. దానికి పరియజ్ఞీకరణం అని పేరన్నమాట. అలా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మన గృహాలలో కూడా చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. అంటే భూత ప్రేత పిశాచాదులు ఏమున్నా కూడా అగ్ని ద్వారా వెళ్తుంది. ఎంత శుచిగా అంటే ఎంత సర్ఫేస్ కడిగినా కూడా అగ్ని శుచి కాబట్టి అగ్నితో ఒక్కసారి నూతనమైనటువంటి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ పరియజ్ఞీకరణ కార్యక్రమాన్ని ఆరంభం చేస్తున్నారు స్వాములు. మనమంతా కూడా సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. क्षेमश्च मे प्रतिष्ठ मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च क्षीरञ्च मे लयश्च मधुकञ्च मे मृदञ्च मे यक्ष्मञ्च मे नामयश्च मे शेषा च मे सुदिनञ्च मे सहस्रपादाक्षिशिरोर्बाहवे सर्वा वेदविब्राह्मणे वसन्ते ब्राह्मणेभ्यो वेदविद्या नमस्कृत्य क्लीरङ्गीवेत्तदे देवता एव देवता प्रीणाति। बोलो वास्तुनाथ भगवान की, बोलो यज्ञ भगवान की, बोलो अग्नि भगवान की।
तस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीरगलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य अगणितानेक दिव्यावतारस्य आदिमध्यान्तरहितस्य सकलभुवनसंरक्षण विचक्षणस्तुस्ति स्थितिसंहार तिरोधानभयकारक परमेश्वरस्य वास्तुदुर्दोषशान्त्यर्थं वास्तुपरिवर्तनीकरणं करिष्ये। ओम बाजा ओम वास्तोष्पदे प्रवियाने भक्तांजावेशानभीमापमानः प्रविदन्नादिदत्त चन्नयो धिक्पदेशं जजस्तदे ओम पर्यग्निकरोतु सर्वमेतवैनं करोतु ध्यायास्कन्नगो हितद्वजस्य स्कन्नाति पर्यग्निकरोतु तां ऋद्धिं यज्ञात् रक्षस्तामोहत्ते ब्रह्मावादिनो धंसमारब्धपशो नारावामहे ओम घृतस्य येनाये सन्निध एकशुक्तं वेदान् दधारेत् नामयुक्तो इति मानस्तादो शिल्वाः वत्सुदाय एष लोकाय निरेदे प्राणे दारा मुञ्जते शर्वारुरवरुतदेवेयमृत्यते यत्नादायधान् संवत्सरेण मौञ्जे भवत्व मौञ्जे भवोचे वैरव समर्पयते प्राप्तवाधायन्तु समानकं समाभवे देवतावलयते सामान लोका देवतो दत्ता दत्तावोद ब्रह्माण्डोरि सवर्गस्थले गच्छ तावदरुक्ते सवर्गस्य लोकस्य तावे अजिर्भवति सवर्गस्य लोकस्य आदित्ये विश्वभेदे दृष्टा मासिमादे दृष्टा तेन भजं गृह्णादे प्रतिष्ठित्यैः तस्मादिष्टधोतये फलं गृह्णादे फलं गृह्णादे ओम एकईश्वरो वा अश्ववाद प्रतिष्ठितः तरां तरावतन्त सर्वेदा सर्वं ब्रह्मकाम भक्तश्चस्तु युक्ते भुक्ते तादृशादानाकं तवत्सुना युज्यवायुष एकस्तमेकस्तभेद्भवोद हर्योदि सर्वात्मदे सदानर्य इति सन्निगुरुद्धा घातं भवद्दाश्च सर्वा सागरस्यातेवैनं गवेरे पन्थानामेवा गन्धस्य गच्छामि यतं शतं कुर्वाण्या मुक्ताशताय जावृषत्ते नित्यनिन्द्रियादि प्रतिष्ठितैः धात्तं कुर्वन्नदयाधिमुक्तात्मधाप्रतं विधान आपालोकायमेव तेन यजन्ते तेषां प्रेमिकैर्वा मुक्तानुवृतम् ॐ पृथिवी शान्ता साग्निना शान्ता दाने शान्ता शुचकं गमयत परीक्षकं शान्तं गद्वायुना शान्तं तन्मे शान्तं शुचकं समेतो जौ शान्तारादित्येन शान्ता सामे शान्ता शुचकं समेतो पृथिवी शान्तिरन्तरिक्षको शान्तिर्गौ शान्तिर्दिशशान्तिरान्तरविधा शान्तिरग्निशान्तिर्माजुशान्तिरादित्यः शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरावशान्तिर्ओषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौ शान्तिरगा शान्तिरस्य शान्ति पुरुषः शान्ति ब्रह्म शान्ति ब्राह्मण शान्ति शान्तिरेव शान्ति शान्तिर्मो अस्तु शान्ति दक्षिणो यजमानस्य परिवीरमित्रादत्तावरिभक्ता धुरेण धर्मा यजमानस्य परिवीरा सूर्यो वै पुरत्तानाद तत्त्वादत्त्वोपतिहर्यं पाकवे तेन कुम्भमिदमध्विजाः तद्गणे विश्वदेवै भवराधित्यानासुरसेदाधिवर प्रविद्याकरेण धाम्नानि वेद सर्वाधीशा अपतृष्टे लोका आवतो शतं धात्रं कुर्वन्नेवमुद्धारकं धात्रमितेन अकालोकायमेव यजन्ते तेषां प्रविरे यदामेदस्तमुत्तानादिभ्यों ॐ शान्ति शान्ति शान्तिः।
शांति में अस्तु शांति शांति करोमि शांति में अस्तु शांति श्रीश्चक्रेश्चक्रिश्चतु मेधा प्रतिष्ठा श्रद्धा सत्तरिष्ठं श्रीश्चक्रेश्चतु मेधा प्रतिष्ठा श्रद्धा सत्तरिष्ठानि मामः चक्षुर्भूतं दृष्टाश्चक्षुश्चलदे पश्येन जलदस्य देवेन जलदक्षदं गोविन्दा जलदक्षदं सूर्येन्द्रशये ధార్యాణి మామద్వేదోస్రతో గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం యజమానస్య కళ్యాణార్థం సంకల్పిత పాంచాన్నిక ప్రతిష్ఠా సమయేన తృతీయ దివసేన సాయంకాల సమయేన ఫల పుష్పాధి వాస పూజనం ఆచార్య అనుగ్రహేణ ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. జై శ్రీమన్నారాయణ. సంకల్పంలో మనం ఏం చెప్పుకున్నాం? ధర్మార్థ కామ మోక్షములతో పాటుగా లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం, యజమానస్య కళ్యాణార్థం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా భగవంతుడి క్షేమాన్ని అందించాలి, అలాగే పశు పక్షాదులన్నింటినీ కూడా సంరక్షించాలి అని చెప్పి మనం సంకల్పాన్ని చేయడం జరిగింది. అందులో లోక కళ్యాణార్థం అంటే ఆ లోకంలో అందరితో పాటుగా మనమందరం కూడా ఉంటారు. అటువంటి విధానం మనం వాటిలో పాటుగా మనం అందరం కూడా ఉంటాం కాబట్టి దానికి సంబంధించినటువంటి విధానంగా మనం అందరం కలిసి చేస్తున్నాం. మనతో పాటుగా లోకంలో ఉన్న వారంతా కూడా సంరక్షించబడాలి అని చేస్తుంటారు. మరి ఫలాల పుష్పాదివాసానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, పుష్పాలకు ఉన్నటువంటి మాధుర్యం కానీ, పుష్పాలకు ఉన్నటువంటి పరిమళం కానీ, ఫలాలకు ఉన్నటువంటి మాధుర్యం కానీ ఎక్కడా లభించదండి. ఒక్కొక్క పండు ఒక్కొక్క రుచిగా ఉంటుంది. ఉదాహరణ, నిమ్మ పండు తీసుకుంటే పుల్లగా ఉంటుంది, యాపిల్ పండును తీసుకుంటే ఒక రకమైనటువంటి పులుపుదనాన్ని, వెగరుదనాన్ని కలిగినటువంటి విధానాన్ని కలిగి ఉంటుంది. అలాగే మామిడి పండులు తీసుకుంటే కొన్ని పండ్లేమో పుల్లగా ఉంటాయి, కొన్నేమో తీయగా ఉంటాయి, కొన్నేమో అతి మధురంగా ఉంటాయి. అంటే తింటుంటే ఆస్వాదిస్తుంటే తెలుస్తుందండి. ఒకరు ఇట్లనే అడిగారండి మా దగ్గరికి వచ్చి, ఏమని, స్వామి మీరు రోజు దేవుడికి పూజ చేస్తున్నారు కదా, మీరు రోజు దేవుణ్ణి చూస్తున్నారా అని అడిగాడు. అంటే నేను చెప్పాను, మేము తప్పకుండా రోజు దేవుణ్ణి చూస్తున్నాం, ఆ తర్వాత భగవంతునికి సమర్పించేది భగవంతుడు స్వీకరిస్తున్నాడని నేను నమ్ముతున్నాను, నువ్వే నమ్మట్లేదు. నాకు నమ్మకం లేదు స్వామి అంటే, మరి నిన్న ఒకటి అడుగుతాను, దానికి మాకు సమాధానం చెప్తే నీకు ప్రత్యక్షంగా దేవుని చూపిస్తానని చెప్పానండి. అవునా స్వామి, తప్పకుండా చెప్తాను.
నువ్వు ఎప్పుడైనా చక్కెర తిన్నావా అని అడిగాను. అయ్యో స్వామి, ఈ గదినికి అంటావంటే రోజు తింటాను నేను చక్కెర, రోజు మినిమం ఒక 1/4 కిలో అయినా చక్కెర తింటాను నేను. ఓహో, నీకు షుగర్ కింద వచ్చిందా అని అడిగినా. రాలేదు కదా. చక్కెర అనేది ఎలా ఉంటుంది అని అడిగాను. స్వామి చాలా తీయగా ఉంటుంది స్వామి. అవునా, మరి తీయగా అంటే ఎలా ఉంటుందని అడిగానండి. తీయగా ఉన్నదంటే ఎలా ఉంటుందని అడిగాను. అంటే స్వామి తీయగా అంటే ఎలా ఉందో తీయగానే ఉంటుంది. అలా కాదండి, ఇప్పుడు పంచదార తింటే తీయగా ఉందని చెప్పారు. మరి తీయగా ఎలా ఉందంటే దానికి నిరూపణ ఇవ్వాలి కదా, ఇస్తలేదు ఏంటి అని అడిగారు. అంటే స్వామి అది ఎట్లా తెలుస్తుంది, తింటే తెలుస్తుంది కదా. అట్లాగే భగవంతుని మీద విశ్వాసం పెట్టి భగవంతుడు ఉన్నాడని చెప్పి పూజ చేయి, ఆయన తప్పకుండా నీకు కనబడతారని చెప్పాను నేను. అవునా స్వామి. అలాగే ప్రతి పండులో కూడా ఒక మాధుర్యం ఉంటుంది, అది తింటే తెలుస్తుంది దాని యొక్క శక్తి. అందరూ పెద్దలు అంటుంటారు, ఏ కాలంలో తగినటువంటి పండు లభిస్తుందో ఆ కాలానికి తగినటువంటి పండును తినాలి అని చెప్పారండి. వింటున్నారా? వెంకటేశ భగవానికి. చక్కెర ఎలా ఉంటుంది? తీయగా అంటే అనుభవిస్తే తెలుస్తుంది, ఆస్వాదిస్తే తెలుస్తుంది. వారు చేసే పూజ వారు చేస్తుంటారో మనం ప్రవచనం విందాం. ఓకేనా? 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. చిత్తం శివుని మీద, భక్తి ఇంకో దాని మీద పోకుండా చూడండి. అలాగే ప్రతి పండు కూడా మాధుర్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా రకాలైనటువంటి పండ్లను పెట్టాం మనం. ఆ ఒక్కొక్క పండు ఒక్కొక్క శక్తిని కలుగజేస్తుంది మనకు కదా. అలాగే ఆ శక్తి ద్వారా ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి తగిన పండును తప్పనిసరిగా ఒకటైనా తినాలండి. తింటే ఆ సీజన్కి వచ్చేటువంటి రుగ్మతలు రాకుండా అవి కాపాడుతాయి. మనందరూ కూడా వేసవి కాలంలో మామిడి పండు వస్తుంది, ఆ మామిడి పండు తింటూ ఉంటాం కదా. అందరూ ఏమంటారు, అరే మామిడి పండ్లు తినకండ్రా, తింటే సెగ కబ్బలవుతాయి, వేడి చేస్తున్నట్టు. మామిడి పండు తింటే కావండి, మామిడి పండు తినకపోతేనే సెగ కబ్బలు అవుతాయి, తెలుసా అండి? ఎందుకంటే మామిడి పండులో ఉన్నటువంటి గుణం, దానిలో ఉన్నటువంటి విటమిన్స్ వేడి తత్వాన్ని తగ్గిస్తాయి. మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా అండి? మామిడి పండు తిన్నాక ఏం చేస్తాం అందరూ? అదే పొరపాటు. నీళ్లు తాగకూడదండి మామిడి పండు తిన్నాక. మామిడి పండు తిన్నాక నీళ్లు తాగితే వేడవుతుందండి. మామిడి పండు తిన్నాక ఒక 15-20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తాగండి, ఎటువంటి వేడి ఉండదు. దానికి ఉన్నటువంటి విధానం. అలాగే పుష్పాలు ఉన్నాయి ఇక్కడ, వివిధ రకమైనటువంటి పుష్పాలు కనబడుతున్నాయి. తెల్లటి పుష్పాలు ఉన్నాయి, ఎర్రటి పుష్పాలు ఉన్నాయి, పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి పుష్పాలు ఉన్నాయి, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి దళాలు ఉన్నాయి, అలాగే కనకాంబరం లాంటి దళాలు ఉన్నాయి, గులాబీ రంగులో ఉన్నాయి. చూసారా, రకరకాల పుష్పాలు కనబడుతున్నాయి. ఇంకా కొన్ని పుష్పాలు ఇస్తారు మీకు, అవి ఇస్తున్నారు అక్కడ. అది కూడా విచిత్రమైనటువంటి రంగులలో ఉన్నాయి. అవునా కదా? పుష్పాలకు మనకు దగ్గర పోలిగా ఉందండి, తెలుసా అండి మీకు? పుష్పాలని చూడండి, రకరకాలుగా పుష్పాలు ఉన్నాయి. మనం చూడండి, రకరకాలుగా అయినటువంటి వివిధమైనటువంటి కలర్లో ఉన్నారు. ఒకరు తెల్లగా ఉన్నారు, ఒకరు ఎర్రగా ఉన్నారు, ఒకరు కాస్త నలుపు ఛాయలో ఉన్నారు, ఒకరు చామన్ ఛాయలో ఉన్నారు, మరి కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరికి మచ్చలతో కూడినటువంటి విధానం ఉంటుంది, కొందరికి ఏమో చిన్నటువంటి ఏదో చర్మ సంబంధమైన వాటితో ఉన్నాయి. అలాగే పుష్పాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. పెద్ద పుష్పాలు ఉన్నాయి, చిన్న పుష్పాలు ఉన్నాయి, పొడుగు పుష్పాలు ఉన్నాయి, పొట్టి పుష్పాలు ఉన్నాయి, దొడ్డు పుష్పాలు ఉన్నాయి. అలాగే మనుషులలో కూడా పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, దొడ్డువారు ఉన్నారు, సన్నవారు ఉన్నారు, పొట్టివారు ఉన్నారు, మరుగుజ్జువారు ఉన్నారు. ఇన్ని రకాలుగా పుష్పాలు ఉన్నాయో అన్ని రకాలుగా మనం అందరం ఉన్నామండి. ఉన్నామా లేదా? నిదర్శనంగా ఉన్నామా లేదా? వింటున్నారా? మళ్ళీ క్వశ్చన్ చేస్తాం మధ్యలో. అలాగే పుష్పాలన్నీ కూడా చెట్టుకు పూస్తాయి, అవునా కదా? ఒక చెట్టులో పుష్పాలన్నీ కూడా మొగ్గుగా వికసించి పువ్వై కాస్త పెద్దగైనాక దాన్ని తెంపి ఆ తర్వాత దాన్ని నిర్యాణ్యమైనాక పాడేస్తారు. అవునా? మనిషి కూడా అంతే అండి. పువ్వు వికసిస్తుంది, మానవుడు కూడా జన్మనెత్తుతాడు. పువ్వు పరమలిస్తుంది. అలాగే మానవుని లోపల ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా పరవలింపే విధంగా బయటకి వచ్చి అందరికీ సువాసన భరితంగా ఎలా అయితే పుష్పాలు ఇస్తాయో మనుషులలో కూడా కొందరు ఉంటారండి. సమాజానికి సేవ చేయాలి, సమాజ భరితమైనటువంటి విధానాలు కలిగజేయాలి, 10 మంది యొక్క
సౌభాగ్యాన్ని 10 మందికి మేలు చేయాలని కొందరు ఉంటారండి. అలా వికసించి పరిగణించేవారు కొందరు ఉంటారు. ఆ వికసించిన తర్వాత పుష్పాలన్నీ కూడా మంచి స్థానాన్ని పొందుతాయి, తెంపడం జరుగుతుంది. అలాగే మనం చేసుకున్నటువంటి జన్మ సాఫల్యం చేత మంచి స్థానంలో ఉంటామండి. కొంచెం మంచి మంచి పదవులలో కావచ్చు, లేకపోతే మంచి మంచి ఆచార్యుల యొక్క కరుణా కటాక్షాల చేత వారి యొక్క ఆశ్రమాలలో కావచ్చు, మంచి సంకర్తగా కావచ్చు, అది అలాగే ఆధ్యాత్మికవేత్తగా కావచ్చు, మంచిని పంచే విధంగా ఏదైనా ఉపన్యాస ప్రవచనాలు ఇచ్చేటువంటి వ్యక్తగా కావచ్చు, చేసేటువంటి విధానాలు పొంది ఉంటారు. పువ్వు తెంపిన తర్వాత స్థానాలు మారుతూ ఉంటుందండి. పుష్పాలు అవే, కానీ పుష్పాలన్నీ కూడా ఏమవుతాయి? కొన్నేమో పూజకు తీసుకెళ్తారు, కొన్నేమో చెట్లలో వేయడానికి, చెట్ల ఆరాధన చేయడానికి చేస్తారు, కొన్నేమో ఎవరైనా స్వాగతం పలకడానికి పూలను వేస్తారు, కొన్నేమో ఎవరైనా పెద్దవారు వస్తే వారికి దండ రూపంలో వెళ్ళి ఆ దండలు వేస్తారు, కొన్నేమో చనిపోయిన వారి శవం పైన కూడా చల్లడానికి తీసుకెళ్తాం కదండి. పుష్పాలన్నీ అనుకున్నాయటండి, నా అంత గొప్పవాళ్ళు లేరండి, కానీ నిజంగా వాటికి ఉన్నటువంటి విలువ ప్రపంచంలో దేనికి లేదండి. ప్రతి చోట ఉంటాయండి. శుభకార్యమైన అశుభకార్యమైన పుష్పం లేని చోట అంటే ఎక్కడా ఉండదండి. అలాగే మనుషులలో కూడా మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మంచివారి సాంగత్యం చేస్తే సత్సంగంలో కలుస్తారు. ఈ చెడ్డవారి సాంగత్యం చేస్తే మీ అందరికీ తెలిసింది, దాని పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పుష్పాలన్నీ కూడా అనుకున్నాయట, మా అంత గొప్పవి లేదు కదా, మా అంత స్థానం ఇంకెక్కడ లేవు అనుకున్నాయట పుష్పాలని. అనుకున్నాక అనడగా ఆలస్యం. పుష్పాలను ఒక అమ్మ తెంపిందట. తెంపగానే ఎవరి కొరకు తెంపింది? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చనకని, సహస్రనామార్చనకని తెంపినాయి. వివిధ రకమైనటువంటి పుష్పాలన్నీ తెంపారండి. అర్చన చేస్తున్నారు ఆమె. ఓం వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః వేస్తుంటే కొన్ని పుష్పాలన్నీ స్వామివారి తలపైన ఉన్నాయి, కొన్ని పుష్పాలన్నీ స్వామివారి భుజాల పైన ఉన్నాయి, కొన్ని పుష్పాలన్నీ కంఠసీమను అలంకరించినటువంటి కంఠమాలలో ఉన్నాయి, కొన్ని పుష్పాలన్నీ నాభిస్థానంలో ఆగిపోయాయి, కొన్ని పుష్పాలన్నీ స్వామివారి యొక్క మోకాల భాగంలో ఆగిపోయాయి, కొన్ని పుష్పాలన్నీ కూడా స్వామివారి చరణ సన్నిధానానికి చేరాయి. పైన ఉన్నటువంటి పుష్పం అనుకున్నాడండి కిరీటం పైన, చూడండి స్వామివారి నెత్తి మీదకి కూర్చున్నా నేను నా అంత గొప్పవారు లేదనుకున్నాడు. అన్నాక కాస్త కిందికి దిగగానే భుజం మీద ఉన్నాడు. నువ్వు బాగా అక్కడ తలపైన శిరస్సు పైన కనబడతావు, కానీ నేను భుజస్కంధాల పైన బరువు మోసే దానిపైన నేను ఉన్నాను, నా అంత గొప్పవారు లేదనుకున్నాడు. కొన్ని పుష్పాలని చూడండి, కంఠసీమల హృదయ స్థానంలో లక్ష్మీ అమ్మవారు ఉండే స్థానంలో నేనున్నాను, నా అంత గొప్పనైన వారు లేరని అనుకున్నాడు. కాస్త కిందికి రాగానే స్వామికి కుక్షి స్థానం ఉంది, అంటే ఆకలి వేసే స్థానంలో నేనున్నాను, స్వామి ఆకలి బాధ ఏందో నాకు తెలుస్తుంది, నాకు తెలిసే విధంగా స్వామి ఎక్కడ ఉంచుకున్నాడని చెప్పుకున్నాను అనుకున్నాయండి. ఇక కొన్నేమో మోకాళ్ళ మీద ఉన్నాయంటే, స్వామికి నొప్పి వచ్చినా ఏమి వచ్చినా కూర్చుంటే దేనిపైన కూర్చుంటారు, మోకాళ్ళ మీదనే, కాబట్టి ఆ స్థానాన్ని మంచి చేయడానికి నేనున్నాను అనుకున్నాడు. కానీ కొన్ని పుష్పాలు అనుకున్నాయట స్వామి చరణాలు, నిజంగా నా జన్మ ధన్యం కదా, మీ అందరికంటే నేను చేరుని స్వామి యొక్క శరణాగతి పొందేటువంటి పాద చరణ సన్నిధానానికి చేరాను, నేను ఈ పుష్పం అనుకున్నా, నేను ఎంత భాగ్యాన్ని పొందానని చెప్పి అనుకున్నదా. అటువంటి పుష్పాలను మనం అందరం కావాలి. స్వామివారి యొక్క చరణ సన్నిధానంలో ఉండేటువంటి పుష్పాలను అందరమై ఉండి భగవంతుని సేవలో తన్మయత్వం పొందేటువంటి పుష్పాలను మనం అందరం కావాలనే నిదర్శనంగా మన కొరకే స్వామి ఉత్సవాలలో పుష్పాలను వాడతారు. చూడండి, రాజకీయ నాయకుల మెడలో ఉంటాయి, పెద్దవాళ్ళ మెడలో ఉంటాయి, కానీ ఏ పుష్పమైతే భగవంతుని చరణ సన్నిధానానికి చేరుతుందో అది నిజమైన గొప్పమైన పుష్పం అండి. ఆ పుష్పాలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరన్నా ఉండొచ్చు, అందరూ ఉండాలని భగవంతుని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి పుష్పాలలో నక్క యాదగిరి స్వామి వారు చేరినటువంటి సన్నిధానం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే 1983 నుంచి కూడా ఇక్కడ ఆలయ సముదాయాన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక చింతనను వ్యక్తపరిచినటువంటి వ్యక్తి వారు. వారి పరంపరలో వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి రామ లక్ష్మణులు లాంటి ఇద్దరు ఉన్నారండి. ఒకరు ఉమేష్ యాదవ్ గారు, రెండు శ్రీనివాస్ యాదవ్ గారు. వారి ఇద్దరు కూడా రాముడి వెంట లక్ష్మణుడు, లక్ష్మణుడు వెంట రాముడు. ఎలాగైతే ఆ యొక్క
వనవాసానికి వెళ్ళినప్పుడు అన్నయ్య నీకు నేను రక్షగా ఉన్నాను, తమ్ముడు నేను నీకు రక్షగా ఉన్నాను చెప్పి ఇద్దరు కలిసి మెలిసి తిరిగి విజయము చేసుకుని రావణాసుర సంహారం చేసి ఎలాగైతే తిరిగి వచ్చి 11,000 సంవత్సరాలు ఈ యొక్క భూమిని పరిపాలించారో అటువంటి అన్నదమ్ముల నిదర్శనం ఇంకా ఏ కావ్యంలో లేదండి. అంటే రామ లక్ష్మణులు లాగానే అన్నదమ్ములు ఉండాలండి, వారిసు గురులాగా కాదండి. అందుకే కలిసి మెలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పారు పెద్దలు. మీకు ఒక విషయం తెలుసుకోగలదు, ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ దేశే దేశే కలత్రాన్ని దేశే దేశేష భాండ్ర, ఎక్కడికి వెళ్ళినా కానీ మిత్రులను పొందొచ్చు, అలాగే భార్యను పొందొచ్చు, బంధువులను పొందొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా దొరకనటువంటి వ్యక్తి ఎవరంటే తనతో పాటు పుట్టినటువంటి తోబుట్టువులు, తనతో పాటు ఉండేటువంటి తమ్ముడు కానీ అన్న కానీ. మరలా ఎక్కడ దొరకరండి, ఒక తల్లి గర్భం నుంచి దొరికినటువంటి అన్నదమ్ములు దొరకరండి ఇంకెక్కడన్నా. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా భార్య దొరుకుతుంది, మిత్రులు దొరుకుతుంటారు, స్నేహితులు దొరుకుతుంటారు, అందరూ దొరుకుతుంటారు. రామ లక్ష్మణుడు కూడా అందే అన్నాడు, నాకు ఎంత భాగ్యాన్ని కలిగజేసేటువంటి సామ్రాజ్యాన్ని ఇచ్చినా మా తమ్ముడు నుంచి నాకు సాటి రాదని చెప్పారండి. అటువంటి గొప్పమైన వ్యక్తి రామచంద్ర స్వామి. అటువంటి రామలక్ష్మణుల కలయికతోనే ఇక్కడ ఉమేష్ గారు, మన శ్రీనివాస్ గారు ఉండి ఆలయ అభివృద్ధిని చేసుకోవడం, వారి కుటుంబ సభ్యులంతా కలిసి అండదండగా ఉండి వారికి మనమంతా కూడా అండదండగా ఉండి ఆలయ అభివృద్ధి చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. అటువంటి ఆనందదాయకమైనటువంటి సమయంలో ప్రతిష్ఠా మహోత్సవంలో మనందరినీ పుష్పాదివాసాన్ని ఫలాదివాసాన్ని చేసుకోవడం ఇంకా ఎంతో ఆనందదాయకంగా పరిగణిస్తూ స్వామివారికి చెందినటువంటి పుష్పాలను మనం అందరం కూడా కావాలి. ఈ భక్తి అనేది పరంపరగా కొనసాగుతూ ఉండాలి, ఇక్కడికి ఆగిపోకూడదు. మీ అందరికీ చెప్పేది ఒక చిన్న విషయం ఏంటంటే, సత్సంగాలు కానీ ఇతరైన ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి ఆలయాలలో మనం ఎక్కడైనా ప్రవచనాలు జరుగుతున్నా మనతో పాటు మన పిల్లల్ని తీసుకొని రండి, వచ్చి వాళ్ళని కూర్చోబెట్టండి. మారం చేస్తారు, ఒకసారైనా 2 సార్లు పండో పలమో లేకపోతే చాక్లెట్ బిస్కెట్ కొలుస్తాను చెప్పండి, తీసుకొచ్చి కూర్చోబెట్టండి. కూర్చోబెడితే రాముడు అంటే వాడు ఎవడు, కృష్ణుడు అంటే వాడు ఎవరు, వెంకటేశ్వరుడు అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, అయ్యప్ప అంటే ఎవరు అనే విషయాన్ని వాళ్లకు చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు చాలా మంది స్వాములు ఉన్నారు. రేపు ఉదయం మనం ఇంగ్లీష్ వాడు ఆంగ్లేయుడు మనకు అప్పచెప్తుపోయాడు ఇంగ్లీష్ భాషను. ఎవరిని పిలిచినా ఏమని పిలుస్తాం? ఆంటీ, అంకుల్. ఆంటీ అంటే ఏంటి? ఎప్పుడు కూడా వ్యతిరేకమైన, అంకుల్ అంటే కూడా వెళ్ళిపోవని అర్థం. కాబట్టి ఎవరిని పిలిచినా ఆంటీ అంకుల్ అని పిలుస్తారు. నాన్న ఎవరు వచ్చారు రానగానే ఏమో మా ఎదురుంటి ఆంటీ వచ్చింది అని చెప్తాడు. వానికి వరుస ఏమవుతుందో కూడా తెలియదు. కమ్మనైనటువంటి తనాన్ని అందచేసేది తెలుగు తనం. అందులో దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు ఉన్నటువంటి మాధుర్యం ఏ భాషలో లేదండి. అందుకే అత్తయ్య, మామయ్య, అక్కయ్య, చెల్లమ్మ, భావ అని చెప్పి మంచి మంచి వరుసలతో పిలుచుకునేటువంటి ఏకైక భాష, మనందరినీ కూడా ప్రేమ అభిమానాలతో కలుపుకునే భాష తెలుగు భాష. అటువంటిది తెలియజేయడానికి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాలలోకి వచ్చినట్టయితే మా స్వాములు ఎవరో అడపాదడప వస్తూ ఉంటారు, పోతుంటారు. లేదంటే మీరే సత్సంగాలుగా భజన కార్యక్రమాలు చేస్తున్నా పిల్లల్ని తీసుకొస్తే వానికి కూడా అలవాటు అవుతుంది చేయడానికి. వాడే చెప్తారు, అమ్మా ఇవాళ ఆదివారం మనం సత్సంగం పోవద్దని చెప్పి వాడే తీసుకుని వస్తాం. అట్లా అలవాటు చేస్తే రాబోయే తరాల వారికి మన సనాతన ధర్మాన్ని, సనాతన ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను మనం అలవాటు చేసేటువంటి గుణాలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలంటే ఎందుకు మనీ 2-3 అవర్స్ వేస్ట్ అవుతుందంట. అదే మన పక్కన కూర్చోబెట్టి చేయించామనుకోండి అలవాటు అవుతుంది. మీరు పెద్దలు వచ్చినప్పుడు నమస్కారం చేశారనుకోండి, రేపు పొద్దున మనం చెప్పకుండానే ఆ పిల్లవాడు కూడా నమస్కారం చేస్తారు. పెద్దలు రాగానే మర్యాద రండి కూర్చోండి అని మర్యాద చేశామనుకోండి, ఆ పిల్లలు కూడా అయ్యా రండి కూర్చొని చాయ్ తాగుతారా, పాలు తాగుతారా, నీళ్లు తాగుతారా, ఇంకేమైనా తాగుతారా, ఎవరిని పిలువమంటారని మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటారు. కాబట్టి ఏదైనా మొదటి అడుగు మనదై ఉంటే మనతో పాటు 10 అడుగులు కలిసి వస్తాయి. కాబట్టి ఆ యొక్క ప్రయత్నాన్ని చేయండి. ఈరోజు మన స్థానిక భారత నగర్లో స్వామివారి ప్రతిష్టా మహోత్సవంలో అయ్యప్ప స్వామి, సంతోషమాత, అలాగే రామచంద్ర స్వామి, సత్యనారాయణ స్వామి వారి సీతారామ స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో 3వ రోజుకి వచ్చాం. చూడండి, చూస్తుండగానే 3వ రోజు గడిచిపోతుంది.
రేపు 4వ రోజు ఎల్లుండి ఇక్కడ ఉన్న స్వామి కాస్త లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కాబట్టి ఈ రోజు చేసేటువంటి పుష్పార్చన విశేషమైంది. ఈ పుష్పాలను అర్చన చేస్తే స్వామికి సంతుష్టుడవుతాడు. అందుకే అలంకార ప్రియో విష్ణు అని శాస్త్రం, అభిషేక ప్రియో శివ, నమస్కార ప్రియో భాస్కర అని శాస్త్రం. భగవంతుడైనటువంటి విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత ప్రీతి పొందుతాడట. అభిషేక ప్రియో శివ, ఆ శివునికి ఎంత అభిషేకం చేస్తే అంత ప్రియంగా మాట్లాడతాడట, ఐశ్వర్యాన్ని ఇస్తాడట. నమస్కార ప్రియో భాస్కర, సూర్యునికి నమస్కారం, సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఇష్టం అట. అందుకే 3 సార్లు రోజు అర్ఘ్యప్రదానాన్ని చేసి సూర్య నమస్కారాలు చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయట. ఆరోగ్యం భాస్కరాదిత్యమని శాస్త్రం. కాబట్టి విధానాలు చేస్తూ పోతే మనకు అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది, చెప్పడానికి ఆస్కారం అవుతుంది. అందుకే అలంకార ప్రియ విష్ణు అని విష్ణుమూర్తికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరికీ కూడా ప్రతిష్టామూర్తులన్నిటికీ కూడా పుష్ప యాగాన్ని, పుష్పార్చనని మనందరం కూడా సమర్పిస్తున్నాం. ఆ యొక్క పుష్పార్చన యొక్క మంత్రాలను మా స్వాములు చెప్తారు. చెప్పిన తర్వాత మనందరం కూడా వేస్తూ స్వామి వారికి అర్చన చేద్దాం. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఈ రోజు మనకు ఉమేష్ యాదవ్ సావిత్రి గారు దంపతుల యొక్క 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ సందర్భంలో షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత చేసుకునేటువంటి ఒక పండుగ. ఇది ఎవరు చేయాలంటే మనమలు మనవరాలు కలిసి చేసుకునేటువంటి ఒక వేడుక. మళ్ళీ ఈ తాతగారికి, ఆ నానమ్మ అమ్మమ్మ గారికి మళ్ళీ పేరు పెడతారు, మళ్ళీ అక్షరాభ్యాసాన్ని చేస్తారు, మళ్ళీ అన్నప్రాసన చేస్తారు. వాళ్ళు చూడలేదు కదండి వీళ్ళిద్దరు పెళ్లి, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఈ షష్ఠి పూర్తి కార్యక్రమంలో మన ఈ రోజు ఉదయం అంతా కూడా వారికి సంబంధించినటువంటి మన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. దానికి వేదికను వేరేగా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి స్వాములను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో, ప్రతిష్టా మహోత్సవంలో 10 దానాలని ఉంటాయి. ఆ దానాలని కూడా పుష్పయాగం, పుష్పార్చన అయిన తర్వాత మా స్వాములకు వారు సమర్పిస్తారు. కాబట్టి అందరూ కూడా మా స్వాములంతా ఇక్కడ పుష్పార్చనని ప్రారంభం చేస్తారు. ఆ తర్వాత మనందరం కలిసి పుష్పాలను స్వామికి సమర్పిద్దాం. बोल वेंकटेश भगवान की, बोल राजा रामचंद्र भगवान की, बोल समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण। రామయ్య మెడానిందా రామయ్య మెడానిందా రామయ్య మెడానిందా రామయ్య మెడానిందా జనకమారే రామదేవరే జనకమారే రామదేవరే 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 జనకమారే రామదేవరే రమణి సేవ చేసిరు రమణి సేవ చేసిరు రమణ సీతమ్మ మేళానిందా సీతమ్మ మేళానిందా దండ సీతమ్మ మేళానిందా సీతమ్మ మేళానిందా రమణి దేవ చేసిరు రమణి దేవ రమణి సేవ చేసిరే రమణి సేవ రమణి దేవ చేసిరే రమణి సేవ 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 దండ రామయ్య మెడానిందా రామయ్య మెడానిందా దండ రామయ్య మెడానిందా రామయ్య మెడానిందా రమణి సేవ చేసిరే రమణి సేవ చేసిరు
కమలమే మనసుల సకమమలయమి గరుడ గమన గమ చరణ కమలమే మనసుల సకమమనిత్యమి మనసుల సకమమనిత్యమి మమత మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా తెల తెల జన విధిన ముసి హరణ ముఖ విగుదని నోదరమా తెల జన జన విధిన ముసి హరణ ముఖ విగుదని నోదరమా గురుదని నోదరమా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా బుధ సుజన భవ భవన జన కమ మజన నమన హరే బుధయ సుజన భవ భవన జన కమ మజన నమన హరే జన మరణ హరే మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా మమతా మమతా గురుదేవా జై శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడ గోవింద. రేపు ఉదయం యథావిధిగా యాగశాలలో 8 నుంచి 8:30 గంటల ప్రాంతంలో నిత్య కార్యక్రమాలు, శాంతిపాఠం, చతుస్థానార్చనతో పాటుగా హవనంలో మూలమంత్ర హవనాన్ని రేపు పూర్తి చేసుకుంటాం. రోజు అధివాసాలు చేశాం, జలాదివాసం, నిన్న ధాన్యాదివాసం, ఈరోజు వాళ్ళ పుష్పాదివాసాన్ని చేశాం. వాటికి సంబంధించిన హవనాన్ని అంతా కూడా రేపు ఉదయం మా స్వాములు చేసుకుంటారు. రేపు విశేషం ఏంటంటే బుధవారం రోజు కాబట్టి రేపు ఉత్తర నక్షత్రం ఉంది. అంటే ఆ ఉత్తర నక్షత్రం లక్ష్మీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు కావున ఆ అమ్మవారి నక్షత్ర సందర్భంగా శ్రీ సూక్త హవనాన్ని మనం అందరం కూడా కలిసి అక్కడ యాగశాలలో మా యజ్ఞాచార్య స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పెట్టినటువంటి పనులన్నీ కూడా స్వామివారు రాత్రంతా ఆరగిస్తారు. ఆరగించే పనులని మనం ఏం చేయాలి? రేపు పొద్దున అందరం కదా హాయిగా తీసుకొని తినాలి. తింటే భగవత్ ప్రసాదంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మనం అందరం కూడా స్వీకరించడం జరుగుతుంది. అలాగే మేము ఉన్నటువంటి కూష్మాండాలు, గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో రేపు ఉదయం పూర్ణావతి అయిన తర్వాత మనందరం కూడా స్వీకరిద్దాం. ఈ రోజు స్వామికి ఎలాగైతే ఫల పుష్పాదివాసాన్ని చేశామో రేపు దర్పణాదివాసం, అలాగే శయ్యాదివాసం అని స్వామిని హాయిగా మెత్తనైనటువంటి పరుపులో పెట్టి ఆ స్వామిని ఈ యొక్క రాత్రైన హాయిగా నిద్రపో. ఎందుకంటే రేపు వెళ్ళి ఆయన లోపల కూర్చున్నాడంటే బాబా ఆయనకి ఎప్పుడు కూడా రెస్ట్ అనేది లేదు. ఉత్సవమూర్తికైనా రెస్ట్ దొరుకుతుంది కానీ మూలమూర్తికి రెస్ట్ దొరకదు. కాబట్టి ఆ మూర్తులను లోపల ప్రతిష్టాపన చేసే కంటే ముందుగా రేపు సాయంకాలం ఆ స్వామివారిని శయ్యాదివాసం అంటే మెత్తనైనటువంటి పరుపులో హాయిగా ఈ రోజు నిద్రపుచ్చమని ఆ స్వామిని నిద్రపుచ్చి ఆ తర్వాత ఉదయం మనం గురువారం రోజున ఉదయం 7:15 మనం పెట్టుకున్నటువంటి లగ్నంలో యంత్రస్థాపన, బింబస్థాపన, ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకుంటాం. అలాగే రేపు యజమానుల యొక్క షష్ఠి పూర్తి మహోత్సవం ఉంది. దానిలో ఆ స్వామి వారికి సంబంధించినటువంటి జాతకర్మ, నామకర్మ, అన్నప్రాసన, అలాగే అక్షర స్వీకారంతో పాటుగా వివాహాన్ని చేసి అవకృత స్నానాన్ని చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారికి తులాభార కార్యక్రమం అంటే వారి యొక్క బంగారాన్ని, బంగారం అంటే బంగారం లాంటి బంగారాన్ని ఏంటిదని మన సమ్మక్క సాగప్పుడు పోలుస్తాం కదా, బెల్లం బంగారం. ఆ బంగారాన్ని తూచి మనందరికీ కూడా వారు అందజేస్తారు. ఆ తర్వాత సుభాషిని పూజను అమ్మవాళ్ళు చేస్తారు. సువాసనులందరికీ కూడా వాయునాన్ని ఇస్తారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని రేపంతా ఉదయం పూర్తి చేసుకుంటాం. తర్వాత రేపు సాయంకాలం శయ్యాదివాసాన్ని చేస్తాం. విశేషం ఏంటంటే పెద్దవారు శ్రీ నంది వేణుగోపాలాచార్య కౌశిక గారు రేపు మనకు ఆలయానికి విచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వారి ద్వారా అమృతుల్యమైనటువంటి సంభాషణను, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి వారి యొక్క మంగళా శాసనాలను మనందరం కూడా తీసుకుందామని తెలియజేస్తూ, తీర్థ ప్రసాదాలు తీసుకున్న వారంతా ఇంకెవరైనా ఉంటే ప్రసాదం ఇంకా ఉంది, తీసుకునే వారు ఎవరైనా ఉంటే ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి కాస్త ఆలస్యమైంది ఈ రోజు, ఎందుకంటే భగవంతుని చింతనలో మనం ఎంత పాల్గొంటే అంత భగవంతుడు మనకు రమింపజేస్తారు. చూడండి, తింటే ఆస్వాదిస్తే దాని యొక్క విలువ తెలిసినట్టుగా ఇక్కడ ఉంటే చూడండి, తెలుసుకోకుండానే అనుకోకుండా అందరం వెళ్ళి నృత్యాన్ని చేశాం.
అవునా కదా? నిన్ననే చెప్పుకున్నా ఏమన్నా అర్చక పాఠక పండిత పౌరోహిక నాటక ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్నాం కాబట్టి సాధారణంగా సమచిత్తంగా అందరూ కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రించి మేము ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకొని రేపు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో వచ్చినట్టయితే కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రారంభం చేసుకున్నామని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.